హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోడల్ స్కూల్స్లో టీజీటీ మరియు పీజీటీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దానికి సంబంధించిన జీవో కాపీ అనేది నిన్న సాయంత్రం మనకి ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేశారు. ఆ వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో వివరాలకు వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తద్వారా మన ఛానల్ నుంచి వెలువడే మరిన్ని లైవ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియో వివరాలకు వెళ్ళిపోదాం. చూడండి, మనకి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. అదేంటంటే ఏపీ మోడల్ స్కూల్స్లో పీజీటీ మరియు టీజీటీ కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దానికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. చూడండి, మనకి ఈ మోడల్ స్కూల్స్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి ఒక సెలక్షన్ కమిటీని వేశారు. ఈ సెలక్షన్ కమిటీ హెడ్గా మనకి ఆర్జేడీ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ అండ్ కన్వీనర్గా దీనికి వ్యవహరిస్తారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వీరు మెంబర్స్గా ఉంటారు. జోన్ హెడ్ క్వార్టర్స్ మెంబర్గా ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ద జోన్ హెచ్క్యూ. ఆ విధంగా నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏపీఎంఎస్ యాజ్ ఐడెంటిఫై ద ఆర్జేడిఎస్సి అతను ఒక మెంబర్గా ఉంటారు. ఈ విధంగా వీరి ఆధ్వర్యంలో ఒక సెలక్షన్ కమిటీ అనేది వేశారు. అయితే ఈ పీజీటీ టీజీటీ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీటీ టీజీటీ పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆ వివరాలు మనం చూద్దాం. చూడండి, మనకి వివరాలకు వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి మొత్తం పోస్టులు చూసినట్లయితే ఏపీ మోడల్ స్కూల్స్లో 211 పీజీటీ పోస్టులు, 71 టీజీటీ పోస్టులు. మొత్తం చూసుకున్నట్లయితే ఇవి 71, అవి 211, మొత్తం 282 పోస్టులు. 200 టోటల్గా 282 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. మొత్తం ఈ మనకున్న అన్ని జిల్లాలో 13 జిల్లాల వ్యాప్తంగా మొత్తం 282 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. అయితే అప్లికేషన్స్ అనేవి వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. csc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. అయితే అప్లయింగ్ డేట్ అనేది 3/1/2022 నుంచి మొదలయ్యింది. చివరి తేదీ 7/1/2022 వరకు సాయంత్రం 5 లోపు మనం సబ్మిట్ చేయాలి అప్లికేషన్ని త్రూ ఆన్లైన్. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. చాలా తక్కువ టైం ఇచ్చారు. 4 డేస్ మాత్రమే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి టైం ఇచ్చారు. సో కాబట్టి అందరూ కూడా త్వరపడండి, అందరూ అప్లై చేసుకోండి. ఇక టీజీటీ పోస్టులు, టీజీటీ వేకెన్సీస్ టీజీటీ 71 ఉన్నాయి, పీజీటీ అనేది 211 ఉన్నాయి. ఇక జోన్ వైజ్ పోస్టులు ఇవి మొత్తం 13 జిల్లాల్ని కూడా 4 జోన్లుగా డివైడ్ చేసి ఉంటుంది. ఈ 4 జోన్లో కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఈ మోడల్ స్కూల్స్లో టీజీటీ పీజీటీ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. జోన్ 1లో టీజీటీ 17, పీజీటీ 33, టోటల్ 50 పోస్టులు. అలాగే జోన్ 2లో టీజీటీ పోస్టులు నీళ్ళు, పీజీటీ 4 పోస్టులు ఉన్నాయి, మొత్తం 4 పోస్టులు. ఇక జోన్ 3లో టీజీటీ 23, పీజీటీ 50 పోస్టులు, టోటల్ 73 పోస్టులు ఉన్నాయి. జోన్ 4లో టీజీటీ 31, పీజీటీ 124, మొత్తం 155 పోస్టులు ఉన్నాయి. అయితే టోటల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో టీజీటీ పోస్టులు 71, పీజీటీ 211, టోటల్ 282 పోస్టులని ఏపీ మోడల్ స్కూల్స్లో భర్తీ చేయబోతున్నారు కాంట్రాక్చువల్ బేసిస్లో. నెక్స్ట్ ఈ మనం అప్లయింగ్ ప్రాసెస్ చూసినట్లయితే మీరు మీ ఫోటో, సిగ్నేచరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్లో మీ వివరాలన్నీ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వర్తిస్తాయి మీకు. స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ అన్నీ కూడా దీనికి వర్తిస్తాయి. అలాగే ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 44 ఇయర్స్, 44 ఇయర్స్గా చెప్తున్నారు. అంటే 18 to 44 ఇయర్స్ అనేది ఇంక ఏజ్ లిమిట్. అయితే ఇంక ఎక్స్ట్రా అంటే ఏజ్ రిలాక్సేషన్ బట్టి ఏజ్ లిమిట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాకి 5 ఇయర్స్ ఏజ్ ఎక్స్టెన్షన్ ఉంది. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ వారికి 44 + 5 49 ఇయర్స్ వరకు కూడా వారికి ఏజ్ లిమిట్ ఉంది అప్లై చేసుకోవడానికి. ఇక
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 44+10 ఇయర్స్ కాబట్టి 54 ఇయర్స్ వరకు వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్లో వారి సర్వీస్ని బట్టి వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్కి చూసినట్లయితే వారికి పీజీ అనేది ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 50% మార్క్స్తో పీజీ చేసి ఉండాలి. పీజీటీ ఇంగ్లీష్ పోస్ట్కి ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి. పీజీటీ తెలుగు పోస్ట్కి ఎంఏ తెలుగు, పీజీటీ సివిక్స్కి ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పాలిటిక్స్ కానీ చేసి ఉండాలి. పీజీటీ కామర్స్కి ఎంకామ్ చేసి ఉండాలి. ఎంకామ్ విత్ కామర్స్ విత్ అకౌంటెన్సీ ఆర్ కాస్ట్ అకౌంటెన్సీ ఆర్ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ, మాస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ అనాలిసిస్. ఎంకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. అదేవిధంగా పీజీటీ ఎకనామిక్స్లో ఎంఏ ఎకనామిక్స్ లేదా అప్లైడ్ ఎకనామిక్స్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ లేదా రూరల్ డెవలప్మెంట్ లేదా మ్యాథమెటికల్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్ చేసి ఉండాలి. అలాగే పీజీటీ మ్యాథ్స్లో ఎంఏ ఆర్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి. మ్యాథ్స్లో ఏదో మ్యాథ్స్కి సంబంధించిన రిలేటివ్ సబ్జెక్ట్ చేసి ఉండాలి. ఈ విధంగా పీజీటీ పోస్టులకి ఈ క్వాలిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి పీజీ చేసిన వాళ్ళు సంబంధిత సబ్జెక్ట్లో పీజీ చేసి ఉండాలి. అదేవిధంగా పీజీలో 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇక పీజీటీ ఫిజిక్స్ కూడా ఎంఎస్సి ఫిజిక్స్ చేసి ఉండాలి. ఫిజిక్స్లో కూడా సంబంధిత సబ్జెక్టు చేసి ఉండాలి. అంటే ఫిజిక్స్లో కూడా మీకు కంప్లీట్ వివరాలు, ఈ నోటిఫికేషన్ వివరాలు మీ డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ నేను పెడతాను, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా పీజీటీ కెమిస్ట్రీ ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండాలి. పీజీ బాటనీ కూడా ఎంఎస్సి బాటనీ చేసి ఉండాలి. పీజీ జువాలజీ ఎంఎస్సి జువాలజీ చేసి ఉండాలి. ఇక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఈ పీజీతో పాటు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈడీ పాస్ అయి ఉండాలి. బీఈడీ కంపల్సరీగా పాస్ అయ్యి, అంటే పీజీ ప్లస్ బీఈడీ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ చూసినట్లయితే వీరికి అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది వీరికి కూడా 50% మార్క్స్తో డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. టీజీటీ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి డిగ్రీ అనేది కంపల్సరీగా 50% మార్క్స్ సాధించి ఉండాలి. ఆ టీజీటీ తెలుగు అలాగే టీజీటీ హిందీ ఈ చేసే వాళ్ళకి వీళ్ళకి మెయిన్ సబ్జెక్ట్ అనేది డిగ్రీలో తెలుగు అనేది ఉండాలి. టీజీటీ తెలుగు అప్లై చేసుకునే వాళ్ళకి. అదేవిధంగా బీఎడ్లో తెలుగు మెథడాలజీ చేసి ఉండాలి. టీజీటీ హిందీ వాళ్ళకి కూడా హిందీ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి ఉన్న డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా దక్షిణ భారత్ హిందీ ప్రచార్ సభ, విద్వాన్ ఆఫ్ హిందీ ప్రచార్ సభ హైదరాబాద్, ఇలా హిందీ క్వాలిఫికేషన్ హిందీ పండిట్ అనేది చేసి ఉండాలి. ఇక దీంతోపాటు ఈ కోర్సు టైటిల్ చూసుకున్నట్లయితే బీఎడ్ విత్ హిందీ మెథడాలజీ చేసి ఉండాలి. దీంతోపాటు అంటే నీకు డిగ్రీతో పాటు టీజీటీ పోస్ట్ అప్లై చేసిన వాళ్ళు డిగ్రీ 50% డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా బీఈడీ ఉండాలి. హిందీకి అప్లై చేసిన వాళ్ళు బీఈడీ హిందీ. అలాగే ఈ విధంగా హిందీకి సంబంధించిన ఏ కోర్సులు వారు ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో మీరు ఒకసారి చూసుకోండి. అలాగే టీజీటీ ఇంగ్లీష్ వారికి బ్యాచిలర్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కలిగి ఉండాలి డిగ్రీలో, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. ఎంఏ ఇంగ్లీష్ అనేది చేసి ఉండాలి. ప్లస్ బీఈడీ కూడా ఉండాలి. బీఈడీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ మెథడాలజీ సబ్జెక్ట్, అంటే బీఈడీలో ఇంగ్లీష్ మెథడాలజీ ఉండాలి. అదేవిధంగా డిగ్రీలో ఇంగ్లీష్ ఒక మెయిన్ సబ్జెక్ట్గా కలిగి ఉండాలి. అంటే బీఏ ఇంగ్లీష్ కానీ ఎంఏ ఇంగ్లీష్ కానీ కలిగి ఉండాలి. ఇక టీజీటీ మ్యాథమెటిక్స్లో కూడా డిగ్రీ మ్యాథమెటిక్స్ కలిగి ఉండాలి. ప్లస్ బీఎడ్ అనేది బీఎడ్ చేసి ఉండాలి. బీఎడ్లో మ్యాథ్స్ మెథడాలజీ కలిగి ఉండాలి. అలాగే టీజీటీ సైన్స్ కూడా డిగ్రీ సైన్స్లో డిగ్రీ కలిగి ఉండాలి. ప్లస్ బీఎడ్లో సైన్స్ అనేది ఒక మెథడాలజీగా ఉండాలి. ఈ విధంగా సంబంధిత క్వాలిఫికేషన్స్ అవసరం. అదేవిధంగా టీజీటీ సోషల్ స్టడీస్ కూడా. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్. ఈ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే దీనికి ఒక సెలక్షన్ కమిటీ వేశారు, ఆర్జేడీ హెడ్గా. అలాగే మెంబర్స్ అనేది ఉంటారు. వీరి ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ ఉంటుంది. వారు మెరిట్ బేసిస్లో అప్లై చేసుకున్న వాళ్ళకి మెరిట్ బేసిస్లో సెలెక్ట్ చేస్తారు. అలాగే రెమ్యూనరేషన్ టు బి పెయిడ్. ఈ టీజీటీ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి రెమ్యూనరేషన్ అంటే శాలరీ అనేది
ఎలా ఉంటుందంటే ద మినిమం టైమ్ స్కేల్, ఇది మినిమం టైమ్ స్కేల్ పోస్ట్ అన్నమాట. మినిమం టైమ్ స్కేల్ ఆఫ్ పే ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ షెల్ బి పేడ్ వితౌట్ ఎనీ అలవెన్సెస్. అట్ ప్రెజెంట్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ క్యారీస్ ఎంటీఎస్ ఆఫ్ పే. పీజీటీకి 31,460 రూపీస్ పర్ మంత్ శాలరీ. అదేవిధంగా టీజీటీ పోస్ట్కి 28,940 రూపీస్ పర్ మంత్ అన్నమాట. అంటే టీజీటీకి 28,940 రూపాయలు శాలరీ మంత్కి ఇస్తారు. అలాగే పీజీటీ పోస్ట్కి 31,460 రూపాయలు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అంటే వారి యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్టి చూస్తారంటే పీజీటీ టీజీటీ వీటిల్లో వారు పెట్టిన బిఎడ్ నెక్స్ట్ సంబంధిత డిగ్రీలో ఉన్న మార్క్స్ను బేస్ చేసుకొని వాటి మెరిట్ స్కోర్ అంటే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ విధంగా వారు సెలక్షన్ లిస్ట్ని సెలెక్ట్ చేస్తారు. సో కాబట్టి చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. 55% విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెస్ట్ ఫ్యాకల్టీ షుడ్ బి అబౌవ్ ద క్యాండిడేట్ హ్యావింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ విత్ 60% వితౌట్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ విధంగా 55% ఉండి వారికి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, అదేవిధంగా 60% ఉన్న వితౌట్ ఎక్స్పీరియన్స్ లేని వారు ఈ విధంగా ఉన్నట్లయితే వీళ్ళని ఈక్వల్ ర్యాంక్గా చూస్తారన్నమాట. ఎందుకంటే 55% ఉన్నప్పటికీ వారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అంటే పార్ట్ టైమ్గా మోడల్స్ కోసం చేసిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఫ్రెష్ క్యాండిడేట్స్ 60%తో అప్లై చేసుకున్న వాళ్ళు ఆ విధంగా ర్యాంకింగ్ అన్నమాట ఈ విధంగా చూస్తారు. అదేవిధంగా ఈ సెలక్షన్లో పర్సంటేజ్ ఈక్వల్ అయినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా చూస్తారు. అదేవిధంగా రిజర్వేషన్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ రిజర్వేషన్ కూడా వర్తిస్తాయి. ఈ విధంగా చేస్తారు. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఆ విధంగా చేసి మనకి ఈ నోటిఫికేషన్లో చాలా వివరాలన్నీ కూడా ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ చూసినట్లయితే అన్ని వివరాలు కూడా అర్థమవుతాయి. ఇంకా ఫైనల్గా చూసినట్లయితే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ 3/1/2022 చూడండి 3/1/2022 నుంచి కంటిన్యూ అవుతుంది అప్లికేషన్ అనేది. చివరి తేదీ 7/1/2022 సాయంత్రం 5 గంటలతో క్లోజ్ అయిపోతుంది. ఇంకా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బీ ప్రొవైడెడ్ టు ద RJDSC 10/1/2022 లిస్ట్ అనేది తయారు చేస్తారు. మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్ చేస్తారు 10వ తేదీన జనవరి 10న. నెక్స్ట్ వెరిఫైయింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అండ్ కన్ఫర్మ్ క్యాండిడేట్ బై RJDSC అంటే ఆన్లైన్ అప్లికేషన్ని అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా 11/1/2021 నుంచి 17/1/2021 ఆన్లైన్ అప్లికేషన్ వెరిఫై చేసుకోవడానికి కన్ఫర్మ్ క్యాండిడేట్కి వెరిఫైయింగ్ అనేది జరుగుతుంది. ఇంకా జనరేషన్ ఆఫ్ జోనల్ వైజ్ ప్రొవిజనల్ లిస్ట్ అంటే ప్రొవిజనల్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ అనేది 18వ తేదీ జనవరి 18, 19 తేదీల్లో అనౌన్స్ చేస్తారు. అబ్జెక్షన్స్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్ అనేది 20, 27 తేదీలో పెట్టుకోవచ్చు. ఆ అబ్జెక్షన్స్ని 22వ తేదీని క్లారిఫై చేస్తారు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని జనవరి 24 చేస్తారు. వెబ్ ఆప్షన్స్ అనేవి 25, 26 తేదీలు అంటే ఏ జోన్లో ఎక్కడ కావాలనేది పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఆర్డర్స్ టు బి ఇష్యూడ్ బై ద అంటే ఆర్జేడీ నుంచి ఆర్డర్స్ అనేవి 28వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి అందుతాయి. సో ఇది ఫ్రెండ్స్. కాబట్టి మనకి 3వ తేదీ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాబట్టి అందరూ అప్లై చేసుకుని చివరి తేదీ అనేది 7వ తేదీగా ప్రకటించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించిన వివరాలు. ఈ నోటిఫికేషన్ అనేది మీకు లింక్లో డిస్క్రిప్షన్లో నేను ట్యాగ్ చేస్తాను. మీరు కావాల్సిన వివరాలు అనేది చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.